వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మసాగర్ లో మీడియాతో మాట్లాడిన రాజయ్య 91% పనులు పూర్తయ్యాయి అంటూ కడియం శ్రీహరి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ధర్మసాగర్ కు 1400 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులు తెచ్చామని చెప్తున్నట్లయితే మండలానికి ఎంత నిధులు ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనుల్లో ఆశించిన పురోగతి లేదని, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమర్థంగా వినియోగించి రైతులకు సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని రాజయ్య పేర్కొన్నారు. కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కాంట్రాక్ట్ అతనికే ఇప్పించిండు, జీవీఆర్ అని అతనికి ఇప్పించి కాంట్రాక్టుకు కమిషన్ తీసుకున్నాడని పనులు మాత్రం మొదలు పెట్టలే. ఇప్పటి వరకు కూడా మొదలు పెట్టలే. 91% అంటే ఒక్కసారి మీరు రాయాలి, గట్టిగా రాయాలి. ఎందుకంటే కడియం శ్రీహరి గారు ఇక అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని చెప్పి తెలియాలి. ఆయన కళ్ళు తెరవాలి, చెవులుంటే వినాలి. ఎన్నైనా మోసాలు చేస్తా అబద్ధం మాటలు మాట్లాడతారంటే ఇక్కడ డేగ కన్నేసి రాజాని ఉన్నాడు. దేవాదులకు పునాది రాళ్ళేయడానికి పోతే శంకుస్థాపన రాయేసి 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే పిండాలు పెట్టిన చరిత్ర మొదటి నుంచి గణపురం నియోజకవర్గ ముద్దుబిడ్డగా నా అడ్డ గణపురం ఇక్కడ పుట్టి పెరిగినా కాబట్టి వలసవాదికి కడియం శ్రీహరికి ఏ విషయం తెలియదు. ఆయనే చెప్పుకుంటాడు, నాకు గణపురము రాజకీయ భిక్ష పెట్టింది. గణపురం భిక్ష పెట్టినప్పుడు ఎంత విశ్వాసంగా ఉండాలి. ఊరు కుక్కలకు కూడా ఇంత అన్నం వేస్తే తెల్లాలేసి ఆడ వచ్చి పండుకుంటే విశ్వాసంగా. నీకు 30 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది గణపురం. నీకు ఏం చేసినా నువ్వు చేసిన పాపాలు కడుక్కోవడానికే నువ్వు పనులు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కష్టపడి నిన్ను గెలిపిస్తే కాంగ్రెస్కి పోయినావు. ఏమన్నా సాధించినావు అంటే రోడ్ల మీద ఇనుప ఫ్లెక్సీలు పెట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళని తీసేస్తారనే భయంతో. ఎందుకంటే రాజకీయ సమాధి అన్నాం కదా, సమాధి గట్టి కట్టుకుంటాడు ఆయనే. సమాధి గట్టి కట్టుకోవాలంటే ఏం చేస్తాడు? వెనకటి రోజులలో కాష్టం అయిపోయి గుడి తీసుకుపోయి గోదావరిలో వెళ్తే అయిపోయిందా ఊపడిపోయిందా పో, నేను అట్లా అయితే ఎట్లా సమాధి కట్టుకోవాలని చెప్పేసి ఐరన్ ఫ్లెక్సీలు పెడతా ఉన్నాడు. 1400 కోట్లు అంటాడు. ఇట్స్ ఎ ఛాలెంజ్. 1400 కోట్లలో ధర్మసాగర్ మండలానికి ఇచ్చింది ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి, ఏం చేసినావు ధర్మసాగర్ మండలానికి. ఇక్కడ అభివృద్ధి సంక్షేమం మొత్తం కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. నేను నిన్న చెప్పినట్టు కొండందో వెల్కని పట్టినట్టు 90% పని 91% అయింది. రిజర్వాయర్లన్నీ ఒట్టిపోయినాయి, చెట్లన్నీ నిండిపోయినాయి, రిజర్వాయర్లన్నీ ఒట్టిపోయినాయి. మొత్తం 0.4 TMC నీళ్లు ఉన్నాయి ధర్మసాగర్లో. 1.5 TMC వాటర్ ఉండాలి. ఏప్రిల్ మే నెలలో రివ్యూ చేసి సమీక్ష జరిపి 365 రోజులు నడవడానికి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర ఎప్పుడు నీళ్లు ఉంటాయి, ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ఆ పంపులు ఆన్ చేయరు. ఫేజ్ 1 పంపులు ఆన్ చేయరు, ఫేజ్ 2 పంపులు ఆన్ చేయరు. మొన్న ఫేజ్ 3లో 6th ప్యాకేజ్లో 3 పంపులు ఉంటే ఒక్క పంప్ ఆన్ చేసి పాపాలు పోయేటట్టు నీళ్ళు చల్లుకుంటాను. నన్ను క్షమించాలే, నేను కాంగ్రెస్ పార్టీకి పోయినా బీఆర్ఎస్ పార్టీ నుంచి అని తన పాపాలు కడుక్కోవడం కోసము నీళ్లు చల్లుకున్నాడు తప్ప. మీరు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ పప్పు నడిచి మరి గన్పూర్ పోవట్లేదు నీళ్ళు. గన్పూర్ నుంచి వెళ్ళి అషరాపల్లికి పోవాలి, గన్పూర్ నుంచి వెళ్ళి మనకు పైన నవాపేట వరకు పోవాలి, అషరాపల్లి నుంచి వెళ్ళి చిట్టకూడూరు పోవాలి, గండిరామారం నుంచి వెళ్ళి బొమ్మకూరుకు పోవాలి, తపాసుకెళ్ళి పోవాలి. ఎప్పుడు పోతే ఇప్పుడు మొదలు పెడితే నాలుగు పోసే సమయం అయిపోయింది, నాటేసే సమయం అయిపోయింది. నీళ్ళు లేవా అంటే నీళ్లు సమృద్ధిగా 7 TMC నీళ్లు సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర 365 రోజులు ఉండడం కోసమే రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ చేసి దాదాపు 1750 కోట్ల రూపాయలు బట్టి
మొత్తం పనులన్నీ అప్పుడే పూర్తి చేయడం జరిగింది బీఆర్ఎస్ హయాంలోనే.